మీరు చూస్తున్న ఈ 3 కాళ్ల ఎముకలతో ఉన్న శివగణుడు ఎవరో తెలుసా? అతని కథ మీ భక్తిని, మీ ఆలోచనల్నే మార్చేస్తుంది. మహాదేవుని గణాల్లో అనేక మహావీరులున్నారు. కాని వారిలో ఒకరు మాత్రం అందరికీ భిన్నం. కేవలం ఎముకలతో 3 కాళ్లతో ఉన్న విచిత్ర రూపం. అతడే మహర్షి భృంగి. భృంగి శివభక్తి అపారమైనది. కాని అతని అహంకారం కూడా అంతే అపారమైనది. అతను శివుడినే పరమసత్యంగా భావించాడు. శక్తి అంటే పార్వతీదేవి అతని దృష్టిలో అసలు లేరు. కైలాసానికి వచ్చిన ప్రతిసారీ శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేసేవాడు. శివుని పక్కనే కూర్చున్న పార్వతీదేవిని ఉద్దేశ్యపూర్వకంగా దాటేసేవాడు. ఇది కేవలం ఒక దేవిని కాదు, సృష్టిలోని సగం సత్యాన్నే అవమానించడం. పార్వతీదేవి ఎన్నిసార్లు బోధించినా భృంగి హఠం చెదరలేదు. అప్పుడు మహాదేవుడు, శక్తి కలిసి ఒక దివ్యలీల ఆడారు. ఇద్దరు ఏకమై అర్ధనారీశ్వర రూపం ధరించారు. అర్ధం శివుడు, అర్ధం శక్తి. ఇప్పుడు భృంగికి కేవలం శివుడి చుట్టూ తిరగడం అసాధ్యం. కాని అతని అహంకారం ఇంకా బతికే ఉంది. అతడు ఎలుక రూపం దాల్చి అర్ధనారీశ్వర శరీరంలో పార్వతీభాగాన్ని తప్పించి కేవలం శివుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలనే ఉద్దేశంతో శరీరాన్ని కరచాలని ప్రయత్నించాడు. స్త్రీశక్తిని ఇలా తీవ్రంగా అవమానించడంతో పార్వతీదేవి కోపంతో శాపమిచ్చింది. భృంగి, నీవు మాతృశక్తి వల్లే మాంసం రక్తం పొందుతున్నావు. ఆ శక్తిని నీవు నిరాకరిస్తే నీ శరీరంలో ఉన్న మాతృభాగం నీ నుండి విడిపోయిపోతుంది. ఆ శాపం వెంటనే ఫలించింది. భృంగి శరీరంలో మాంసం, రక్తం అంతా అదృశ్యమై కేవలం ఎముకల కంకాళంగా మారి నేలపై పలిపోయాడు. నిలబడే శక్తి కూడా లేకుండా పోయాడు. ఆ బాధలోనే అతనికి సత్యం తెలిసింది. శివుడు చైతన్యం, శక్తి ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం. అతని పశ్చాత్తాపం చూసిన మహాదేవుని హృదయం కరిగిపోయింది. శివుడు అతనికి మూడవ కాలిచ్చాడు నిలబడేందుకు. కేవలం క్షమించడమే కాదు, తన ప్రధాన గణాల్లో ఒకడిగా స్థానమిచ్చాడు. మరియు శివశక్తి ఇద్దరినీ పూజించడం ప్రారంభించాడు. ఈ విశ్వానికి ఒక జీవంత పాఠం కావాలి. శివుడు, శక్తి వేరు కాదు. ఒకరినే పూజిస్తే భక్తి అసంపూర్ణమే. అర్ధనారీశ్వరుని గౌరవార్థం కామెంట్స్లో హరహర మహాదేవ తప్పకుండా రాయండి.